హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రకృతి వనం. ఈరోజు కొన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తున్నా. ఇది కలమంద అండి, ఫ్లవర్స్ కలమంద, అలోవెరా ఫ్లవర్స్. ఇది కూర వండుకుంటే చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. ఎగ్ కర్రీ లాగే ఉంటుంది. ఇది తమలపాకు. చాలాసార్లు పెట్టాను, ఫామ్ హౌస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 3-4 టైమ్స్ పెట్టాను, బతకలేదు అండి ఎందుకో మరి. ఈసారి ఇగో ఇక్కడ పెట్టాము గేటు దగ్గర. ఇది కొంచెం షో కోసం కాగితం పూల చెట్టు పెట్టాము. ఫ్లవర్స్ బాగా వచ్చినాయి. లాస్ట్ వీడియోలో వర్షం దగ్గర నాటేశాను కదా, అదేనండి. ఇప్పటికి ఇది 3 days 4 days అవుతుంది. చూడండి, అక్కడ లాస్ట్ మూలకి, అక్కడ లాస్ట్ మూలకి అది దిగబడిపోయింది. వాతావరణం చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందండి వాతావరణం. ఈ గోర్చిక్కుడు అక్కడక్కడ కొన్ని గోర్చిక్కుడు వేసామండి. అదే సోరకాయ. ఈ డ్రాగన్ ఫ్రూట్ పాదు దగ్గరే వచ్చింది. ఇది ఎలా వచ్చిందండి, వేరే దగ్గర వేసాము యాక్చువల్లీ సోరపాదులు. ఇక్కడ కూడా ఇది వచ్చిందండి. చూడండి, ఆ చెట్టుని మొత్తం అల్లేసింది మొత్తం డ్రాగన్ ఫ్రూట్స్. ఇది లక్ష్మణ ఫలం అండి, లాస్ట్ వీడియోలో చూపించాను కదా. ఇప్పుడు కూడా కొన్ని వస్తున్నాయండి, అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి. మిరపనారండి, ఇది మిరప చెట్లు వేసాను కొన్ని అక్కడక్కడ. ఇప్పుడిప్పుడే పూతకు వచ్చినాయి, కొన్ని కాయలు కూడా వస్తున్నాయి. టమాటా చెట్లు అండి, చూడండి చక్కగా వస్తున్నాయి టమాటాలు. కాకరకాయలండి ఇవి. ఎందుకో ఈసారి కొంచెం అంత పుచ్చులాగా వచ్చిందండి చెట్టుకి. కాయలు సరిగ్గా రావట్లేవు. 1-2 వచ్చినా కానీ పురుగు వచ్చేసింది, మొత్తము పురుగు వస్తుంది చెట్టుకి. కొన్ని తీగలు కూడా అక్కడక్కడ కట్ చేసి పడేసినాము, ఎక్కువ పురుగు ఉన్న చోటంతా. కాకరకాయ చెట్లు మేల్ చెట్లు ఉంటాయండి. ఒక మేలు 2 ఫీమేల్ చెట్స్ ఉన్నాయి మా దగ్గర, మొత్తం 3 ఉన్నాయి. కానీ లాస్ట్ ఇయర్ కన్నా చాలా తక్కువ వస్తున్నాయండి ఈసారి కాయలు. ఇవన్నీ వంకాయ చెట్లు అండి, ఇంకా రాలేదు, అక్కడక్కడ వేసాము కొన్ని. వాతావరణం చూడండి ఎంత హాయిగా ప్రశాంతంగా ఉందో, గాలి. అన్ని టెన్షన్లు అన్నీ వెళ్ళిపోతాయండి అక్కడికి వెళ్తే. ఫామ్ హౌస్ దగ్గరికి రాగానే ఆఫీస్ టెన్షన్స్ కానీ ఇంకేమున్నా కానీ ఏమి గుర్తుకు రావు. ఇగో ఈ చెట్టుకు కొన్ని వచ్చినాయి. కొన్ని తీగలు కట్ చేసినామండి, అవన్నీ ఇగో వాడిపోయినాయి. చెట్టు వాడిపోయినట్టు అయింది అంతా. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు ఆ కాకరకాయ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఆ కాకరకాయ వండితే. మామూలు కాకరకాయ చేదు ఉంటుందని అసలు తినరు, ఈ కాకరకాయ వండితే మాత్రం ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు.
ఈ వారం హార్వెస్ట్ గోరెంటాకు అండి. ఇది గోరెంటాకు తెంపిన, కొంచెం చాలా రెడ్గా పండుతుందండి. దొండకాయలు కేజీ అంత వచ్చినాయి. ఇది కుంటి కూర, ఇది కలిమికాయలు, వాక్కాయలు కూడా అంటారు, గోకరకాయ, టమాటా, సోరకాయ, ఇది బచ్చల కూర అండి, కొంచెం వచ్చింది. కాకరకాయ, చిక్కుడుకాయలు, ఇది పిండి కూర అండి, ఒంటికి చాలా మంచిది. మనకు మేయం రాళ్ళు అలా ఉంటే, కడుపులో స్టోన్స్ అలా ఉంటే తొందరగా కరిగిపోతాయి, బాగుంటుందండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొన్ని స్టార్ ఫ్రూట్స్ తెంపిన, కొన్ని జామకాయలు కూడా తెంపినాం. ఇవండి ఈ వారం హార్వెస్ట్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.